అన్నదాన మహిమ. పూర్వం ఒక బ్రాహ్మణుడుండేవాడు. వేళగాని వేళ తన ఇంటికి ఎవరు వచ్చినా వాళ్ళను తను ఎరుగకపోయినా సరే ఆదరించి భోజనం పెట్టేవాడు. ఒకవేళ ఇంటికి ఎవరూ రాకపోతే వీధి వెంట పోయే వాళ్ళని పిలిచి అన్నం పెట్టేవాడు. ఇలాగా చాలా కాలం జరిగాక ఒకనాడు ఆయనకు అన్నదానం వల్ల వచ్చే పుణ్యం ఎట్లాంటిదో తెలుసుకోవాలని బుద్ధి పుట్టింది. ఎవ్వలను అడిగినా చెప్పలేకపోయారు. ఒక ఆయన ఏమన్నాడంటే, అన్నదాన మహిమ చాలా గొప్పది. దాన్ని వర్ణించాలంటే కాశీ అన్నపూర్ణకు తప్ప ఇతరులకు సాధ్యం కాదు. మీకు తెలుసుకోవాలని ఉంటే స్వయంగా ఆ అన్నపూర్ణాదేవినే అడిగి తెలుసుకోండి అని సలహా ఇచ్చాడు. అన్నపూర్ణ అంటే కాశీ విశ్వేశ్వరుని భార్య అయిన పార్వతీదేవి అనమాట. ఆవిడకు కూడా అన్నదానం అంటే ఎంతో ఆసక్తి. అందుకనే కాశీలో ఎవ్వరికీ అన్నం లేకుండా పోదు. మన బ్రాహ్మడు కాశీ వెళ్ళి గంగ ఒడ్డున కూర్చొని పార్వతీదేవిని గురించి గాఢంగా తపస్సు చేశాడు. దేవి అతని తపస్సుకు మెచ్చుకొని ప్రత్యక్షమై నీకేం కావాలి అని అడిగింది. బ్రాహ్మడు సాష్టాంగ నమస్కారం చేసి, అన్నపూర్ణాదేవి, నాకేమీ కోరిక లేదు. కానీ అన్నదాన మహిమ ఎటువంటిదో తెలుసుకోవాలని నేను మిమ్మల్ని గురించి తపస్సు చేశాను. ఈ సంగతి మీరే చెప్పాలి గాని ఇతరుల వల్ల కాదు అని తన మనస్సులో ఉద్దేశం వెల్లడించాడు. అప్పుడు దేవి అతనితో, నీకు అన్నదాన మహిమ తెలియాలి అంటే నేను చెప్పటం కాదు. అది నీవు తెలుసుకునే ఉపాయం మాత్రం చెప్తాను. విను. హిమత్ పర్వతం దగ్గర హైమావతం అని ఒక పట్నం ఉంది. ఆ పట్నాన్ని ఏలుతున్న రాజుకి పిల్లలు లేరు. నువ్వాయన దగ్గరకు వెళ్ళి ఆయనకి కొడుకు పుట్టాలని దీవించు. ఆ రాజు సంతోషించి, బాబు మీకేం కావాలి అని అడుగుతాడు. అప్పుడు నీవు, నాకు పెద్ద కోరికేమీ లేదు. నీ కుమారుడు పుట్టిన తక్షణమే ఆ పిల్లవాడిని నేను చూడాలి. ఆ సమయంలో పిల్లవాడి దగ్గర రాణి కూడా ఉండకూడదు అని చెప్పు. ఇంతే గదా అని రాజు అందుకు ఒప్పుకుంటాడు. ఆ పిల్లవాడు పుట్టడంతోనే ఏకాంతంగా వాణ్ణి అన్నదానం వల్ల కలిగే పుణ్యమేమిటబ్బాయి అని అడిగి తెలుసుకో అని చెప్పింది. బ్రాహ్మణుడు సరే అని చెప్పి హేమావతానికి బయలుదేరి వెళ్ళాడు. దారిలో ఒక అడవి అడ్డమైంది. అందులో ప్రవేశించి వెడుతూ అతడు దారి తప్పిపోయాడు. దారి తెలియక తచ్చాడుతుంటే ఆ అడవిలో ఉండే బోయవాడొకడు ఆయన అవస్థ కనిపెట్టి, ఏం బాబు దారి తప్పిపోయినట్టున్నారు, ఏ ఊరెళ్ళాలి అని ఆత్రంతో అడిగాడు. హేమావత పర్వతం దగ్గరికి పోవాలి అన్నాడు బ్రాహ్మడు. బాబు దారి తప్పి ఆమడ దూరం వచ్చేశావు. సాయంత్రం అయిపోయింది. పులులు సింహాలు ఉన్న అడవి ఇది. రాత్రి ప్రయాణం చేయకూడదు. పొద్దున్నే దారి చూపిస్తాను. ఈ రాత్రి ఆగిపోండి అన్నాడు బోయవాడు. బ్రాహ్మడు రాత్రికి అక్కడే ఉండిపోవటానికి ఒప్పుకోగానే బోయవాడు ఆయనను తన చేను వద్దకు తీసుకెళ్ళాడు. చేను దగ్గరికి వెళ్ళటంతోనే బోయవాడు తన ఇంటికి అతిథిగా వచ్చిన ఆ బ్రాహ్మణుడికి భోజనం ఏం పెడితే బాగుంటుందా అని ఆలోచించాడు. ఆనపకాయలు, కందికాయలు, పెసరకాయలు కావాల్సినన్ని ఉన్నాయి కానీ వాటిని ఉడకేసుకోమని ఇవ్వటానికి వాడి వద్ద కొత్త కుండ లేకపోయింది. తమ కుండలో ఉడకేసి పెడితే ఆయన తినడు. ఎలాగా మరి అని ఆలోచించాడు. బ్రాహ్మడు, నాయనా నాకేం వద్దయ్యా. నువ్వు చేసిన ఆదరణ వల్ల నా శ్రమ, ఆకలి కూడా తీరిపోయాయి. ఆలోచించక పడుకో అన్నాడు. కానీ బోయవాడికి ఆ బ్రాహ్మణ్ణి పస్తు పెట్టడం అంటే మనస్సు ఒప్పుకుంది కాదు. అందుచేత ఇంత చారపప్పు, పుట్టతేనా తెచ్చి ఇచ్చి వాటితో ఆకలి తీర్చుకోమన్నాడు. బ్రాహ్మణుడు అవి తీసుకొని అంగవస్త్రం పరుచుకొని కింద పడుకోబోతుంటే బోయవాడు, అయ్యా కింద పడుకోబోకండి, పులులు వస్తాయి అని చెప్పి ఆయనను చేలో ఎత్తుగా ఉన్న మంచం మీద పడుకోబెట్టి తాను కింద ఉండి విల్లు, అమ్ములు పుచ్చుకొని మృగాలేవి రాకుండా రాత్రంతా బ్రాహ్మడికి కాపలా కాశాడు. బోయవాడలా నిద్రపోకుండా రాత్రంతా కాపలా కాశాడు కానీ తెల్లవారుజామున నిద్ర ఆగక ఒక్క కునుకు తీశాడు. అంతలో ఎక్కడి నుంచో ఓ పులి వచ్చి పాపం ఆ బోయవాడి మీద పడి చంపేసింది. బ్రాహ్మణుడు నిద్రలేచి జరిగిందంతా తెలుసుకొని తన మూలాన ఆ బోయవాడు పులివాత పడ్డాడే అని ఎంతో విచారించాడు. బోయవాని భార్య బ్రాహ్మణుడితో, స్వామి నా రాత ఇలా ఉండగా ఎవరు తప్పించగలరు? మీరు విచారించకండి. మీకు హేమావతానికి దారి చూపిస్తాను. నడవండి అని ఆయనను తీసుకెళ్లి దారి చూపెట్టి వెనక్కి తిరిగొచ్చి భర్తతో పాటు సహగమనం చేసింది. ఆ బ్రాహ్మణుడు బోయ దంపతుల మంచితనాన్ని తలుచుకుంటూ హేమావతాన్ని చేరుకున్నాడు. అక్కడ రాజును చూచి పార్వతీదేవి చెప్పినట్టుగా దీవించాడు. పుట్టినప్పుడు మీ పిల్లవాన్ని ఏకాంతంగా చూడ్డానికి అనుమతి ఇవ్వాలి అని కోరగా రాజందుకు ఒప్పుకున్నాడు. రాజుగారి భార్య 9 నెలలు మోసి చందమామ లాంటి పిల్లవాన్ని కనది.
బ్రాహ్మణుడు ఎవ్వరూ లేకుండా చూసి ఆ పిల్లవాణ్ణి అన్నదానం వల్ల కలిగే ఫలమేమిటి చెప్పు అని అడిగాడు. అప్పుడే పుట్టిన శిశువైనప్పటికీ పెద్దవానికి మళ్ళీ ఆ పిల్లవాడు బ్రాహ్మణుడితో ఇలా అన్నాడు. 10 నెలల క్రితం మీరు పట్నానికి వస్తూ అడవిలో దారి తప్పిపోతే మిమ్మల్ని తీసుకెళ్లి చారెడు చారపప్పు, పురుషుడు తేనె ఇచ్చిన బోయవాన్ని నేనే సుమండి. ఆ మాత్రపు దానికే ఈ రాజుగారికి కుమారుణ్ణై పుట్టి రాజ్యమేలబోతున్నాను. ఒకనాటి దానికే ఇంత గొప్ప ఫలం కలిగినప్పుడు నిత్యం అన్నదానం చేసే మహానుభావులకు ఎటువంటి ఫలం కలుగుతుందో మీరే ఊహించండి. ఇలా చెప్పేసి ఆ పిల్లవాడు మరుక్షణంలోనే ఏమీ ఎరగని పసిపాపలాగా కుయ్యో కుయ్యో అని ఏడవడం ఆరంభించాడు. బ్రాహ్మణుడు చాలా ఆశ్చర్యపడి తన ఊరు తిరిగి వచ్చి జరిగినదంతా భార్యకి చెప్పాడు. ఆ దంపతులు అప్పటి నుంచి విడవకుండా అన్నదానం చేస్తూ ధనధాన్య సమృద్ధి, పుత్ర పౌత్రాభివృద్ధి కలిగి సుఖంగా ఉంటున్నారు. ఇదండి అన్నదానం యొక్క మహిమ. ఇక సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.